వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ అసుల బజార్కి చెందిన రాజేంద్ర ప్రసాద్ తండ్రి శంకరాచారి గత 2 సంవత్సరాల క్రితం బంగారు ఆభరణాలు చేయించి వినియోగదారులకు ఇస్తారని నమ్మబలికి ₹1,00,000 వినియోగదారులకు మోసం చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి నరసంపేట పట్టణంలో రాజేంద్ర ప్రసాద్ కొన్ని సంవత్సరాల నుండి బంగారు వ్యాపారం చేస్తూ అందరితో ఆదరాభిమానం పెంచుకుని గత 2 సంవత్సరాల క్రితం ₹1,00,000 మోసం చేశారు. బాధితులకు నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని గొంతు కోసుకుని గత కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండడంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు వినియోగదారులకు ఇప్పిస్తారని నమ్మబలికి తండ్రి శంకరాచారితో ఒప్పించి వినియోగదారులకు మోసం చేశారని ఈరోజు మీడియాకు తెలిపారు. ఇప్పటికైనా న్యాయం చేయకపోతే ఎక్కడికైనా పోవడానికి సిద్ధమని తెలియజేశారు బాధితులు. సార్ నా పేరు రమేష్, మాది నర్సంపేట. మేము రాజేంద్ర ప్రసాద్ గారికి వ్యాపార నిమిత్తము డబ్బులు ఇచ్చినాము. తను గోల్డ్ చేయిస్తానని మా పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఆడపిల్లల పరంగా పెళ్ళిళ్ళకు ఉన్నారు కాబట్టి నేను ₹7,00,000 ఇచ్చాను 10 తులాల బంగారం కొరకు. అదేవిధంగా తన యొక్క పర్సనల్ విషయాలలో తను బొండకాయ కోసుకోవడం జరిగింది. నాలాంటి వ్యక్తులు దాదాపుగా ఒకరికి తెలియకుండా ఒకరికి 100 మందిని మోసం చేశాడనే. తను బొండకాయ కోసుకున్న తర్వాత ఆ విషయం మాకు తెలిసింది. తనకు ఉండబడిన ఆస్తి ఉంది, తను సంపాదించినటువంటి డబ్బు కూడా ఉంది, బంగారం కూడా ఉంది. వీళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు 2 సంవత్సరాల నుండి. ఎలా అనగా 7 వ్యక్తులకు ఈ ఎకరం భూమి రాసిచ్చినారు. అది కోటిన్నరకు పోయే భూమి. వీళ్ళు మధ్య దళారులు కలిసి అది 60 లక్షలకే అమ్మినామని చెప్పి ధారావత్ వీరన్న, రవి సార్, తొండల శ్రీనివాస్ అలియాస్ తాళ్ళపల్లి శ్రీనివాస్ మరియు ఇంకొక 4 వ్యక్తులు, మొత్తం 7 వ్యక్తులు. అందులో ఈ 4 వ్యక్తులు దాన్ని ఒప్పుకోలేదు. 60 లక్షల కంటే నా అన్యాయం అని చెప్పారు. కానీ వాళ్ళు తీసుకొని ₹10,00,000 భయానగా ఇచ్చిండ్రు. మిగతా డబ్బులు ఇవ్వడం లేదు. ఆ డబ్బులు ఇవ్వకపోగా రేపు మాపు అని మాకు గత 2 సంవత్సరాల నుండి బాగా ఇబ్బందులకు గురి చేసుకుని ఎవరికి కూడా ₹1 కూడా ఇవ్వలేదు. మాకు ఉండబడినట్టు మాకు స్తోమత స్థాయి నిరుత్సాహపడి నీరు గారిపోతున్నాము. మాకు డబ్బులు వస్తాయో రావో తెలియని పరిస్థితిలో ఉంది. అటువంటి తరుణంలో మేము అఘాయిత్యం చేసుకుంటామో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవేళ మేము ఏమైనా అఘాయిత్యం చేసుకున్నా, ఒకవేళ చేసినా కానీ దీనికి ముందుగా బాధ్యులు ధారావత్ వీరన్న, ధారావత్ రవి, తొండల శ్రీనివాస్, ఈ భూమి కొన్నటువంటి మన దస్రు సర్పంచ్ గారు ఆయన కూడా చాలా రకాలుగా చాలా విధాలుగా ఆయన ఎప్పుడో కొన్నాడు, ఇంతవరకు కూడా తను డబ్బులు కట్టలేదు. తను కూడా ఒక భాగంలో నాటకం ఆడిస్తున్నాడు మా జనాలని. ఇలా మేము 100 మంది ఎప్పుడు వచ్చి తిరుక్కుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, సిపి గారి దగ్గరికి వెళ్ళాము, గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళాము. ఎవరు కూడా మాకు న్యాయం చేయడం లేదు. దయచేసి మేము మా యొక్క ఇట్లా 100 కుటుంబాలు ఆగమైపోతూ ఉన్నాయి. ఇలాంటి అప్పులు తీసుకొని ఎగ్గొట్టి వ్యాపార నిమిత్తాలు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు బాగుపడితే బాగుపడ్డట్టు, లేదంటే ఇట్లా 100 మందిని కష్టపడి రూపాయి కష్టపడుకున్న వాళ్ళందరినీ అన్యాయం చేస్తున్నారు. ఇది ఏదో ఒకరోజు ఫుల్ స్టాప్ కావాలనంటే వారికి తగిన పరిష్కారము పనిష్మెంట్ ఏదో ఒకటి ఎవరో ఒకరు పుట్టుకొని వస్తారు. ఎక్కడి నుంచి అంటే అది ఎక్కడో ఎందుకు, అది మాలోనే ఒకరు పుట్టుకొని వచ్చినట్టుగా విధంగా ఉంది. ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా 100 మంది మోసాలు చేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఏదైనా కూడా చూడాలంటే మంచితనానికంటే చెడ్డతనానికే కోర్టులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ పెద్ద మనుషులు కానీ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపే బాగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అదే మేము మంచితనంగా ఇప్పటి వరకు 2 సంవత్సరాలు వెయిట్ చేసినాము, మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కావున మీ అందరికీ దయచేసి చెప్తున్నాను, ఏదైనా సపోర్ట్ చేయాలంటే మాకు సపోర్ట్ చేయండి. లేదంటే మేము చేసే కార్యక్రమాలకు ఎవరు కూడా అడ్డుపడకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా కూడా చూడకండి. మా పిల్లలు ఈ రోజున ఆగమైపోతున్నారంటే అదే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ పిల్లలు ఉన్నారు. శంకరాచారి ఇందులో ముఖ్య కార్యకర్త. రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ నాన్న, తన ద్వారానే ఇవన్నీ జరుగుతున్నారు. తనకు కూడా 2 కొడుకులు, 1 బిడ్డ ఉంది. మా పరిస్థితి ఎలా ఆగమవుతుందో వాళ్ళ పరిస్థితి అలా ఆగమయ్యే విధంగా వాళ్ళు తెచ్చుకోవద్దని మేము మేము ప్రాధాయపడుతున్నాం. మీడియా వాళ్ళని కలిసి మేము ప్రాధాయపడుతున్నాము. మాకేదో ఒక విధంగా న్యాయం చేయండి. ఇది సమస్య చిన్నగా ఉన్నదని ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ ఈ చిన్న సమస్యనే కానీ కానీ సమస్య పెద్దగా కావాలంటే మేమేమైనా ఆత్మాహుతి అన్న చేసుకోవాలి. ఇలా అయితే అందరూ కానీ ఎవరైనా కానీ మన ఏసీపీ గారు కానీ మన సిపి గారు కానీ ఎవరైనా కానీ మాకు ఎవరైనా సాయం చేస్తారని మేము అనుకుంటున్నాము.
దయచేసి మమ్మల్ని మా బాధను గమనించి 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. రోజున 2 తులాల బంగారం ఇచ్చిన, తులం బంగారానికి డబ్బులు ఇచ్చిన, 3 తులాల పుస్తకాల తాడు చేయమని 2,40,000 నగదు ఇచ్చిన. 2 ఏళ్ళ నుంచి తిరిగి ఆస్తి వస్తుంది. ఏమి ఇత్తలేడు, ఏం చేస్తలేడు. వీరన్నకును రవి సార్కు భూమి రాసి ఇచ్చిండు. ఏంటంటే అందరికి అందులోనే ఇచ్చిన, వాళ్ళ దగ్గరనే అడుక్కోపోన్లి, వాళ్ళ ఇంట్లో చుట్టే తిరుగులి. ఒక పేపర్ మీద పేర్లు ఉన్నాయి, ఆ పేర్లను పట్టుకొని పోయి వాళ్ళని అడుగుపోని, నా ఇంటికి రాకుండా నన్ను అడగకుర్లి అని ఇట్లా చెప్తాడు. దయచేసి ఇవ్వాలి అని మేము అడుగుతాను. ఏడుగురు పేరు కూడా చెప్తాను సార్. కూడగాని సారంగం, గడ్డి నరసింహారావు, గద్దె తాళ్ళపల్లి శ్రీనివాస్ గారు, ధారావతి వీరన్న, ధారావతి రవి, పరుచూరి సుబ్బారావు, చింతం భాస్కర్, వీళ్ళు సార్ 7 మొత్తం. నేను 4 లక్షలు ఇచ్చిన సార్. కాబట్టి మాకు న్యాయం చేయండి సార్.